Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. అప్పుడు గుడితే ఇప్పుడు వచ్చిందా? వెళ్ళు. ఇప్పుడు వచ్చేసా మన సీటుకి ఏవి సరిపోతాయి? 1 2 3. ఇది పెద్దగా ఉంది. ఇప్పుడు ఎంత కావాలంటే అంత కొట్టుకోండి సార్. నార్మల్ యాదవ ఎంత హెడ్ మాస్టర్ అయినా నేను ఒక తండ్రి లాంటి వాడినేరా. కొట్టిన చోట కొట్టకూడదురా, చేతి మీద కొడతాను రా. నేను చేతి మీద కొడతా. నాకు ఎక్కడ ఇష్టం అక్కడే కొడతాను, కానీ నువ్వు చెప్పినట్టు నీ ఆర్డర్స్ ఫాలో అప్ చేయండి రా. పెద్ద ప్లేస్ వద్దు, చిన్న ప్లేస్ మీద పెద్ద దెబ్బలు కొడతాను. నమస్కారం, కూర్చోండి. జాతర ఏర్పాట్లు ఎంతవరకు వచ్చినాయండి? అన్ని ఏర్పాట్లు అయిపోయినట్టేనండి. ఏమండి పూజారి గారు, పూజకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు అయిపోయినట్టేనా? పూర్తయినాయండి. సరే, ఏమయ్యా భద్రం, నీ లైటింగ్, సౌండింగ్, మైక్ సెట్ అన్ని కండిషన్లు ఉన్నాయి కదా? ఊరేగింపు కావలసిన పెట్రోల్ మార్క్స్ లైట్లతో సహా రెడీ ఉన్నాయి. సరే సరే. ఎరా ప్రసాదం కొండలు రెడీ చేసావా? బాబు చేసేసానండి. అవి చేసేవాళ్ళు తెలదు, కానీ ఇది ఎక్కువ చేస్తున్నాం. ఈ ఏర్పాట్ల సంగతి సరేనండి, ఆ ఏర్పాట్ల సంగతి ఏంటి? మీలాంటి వాళ్ళు ఉండగా కళాపోషణ లేకుండా ఉండదా? అద్భుతమైన డాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేశాను. కళారాణి అని శంకరాపురంలో మంజు భార్గవ్ ఏం మాత్రం తీసుకోకుండా డాన్స్ చేస్తే మురముళ్ళతుంది. భరతనాట్యాలు మనకెందుకండి? పెద్ద పోటుగాళ్ళలాగా మీరే కదా కావాలన్నారు. నాకు తెలుసు, మీరేం చేయకపోయినా డాన్స్ బేబీ డాన్స్ కావాలంటారు. కరెక్ట్ గా చెప్పారండి. జనం కోసం గుడి ముందు భక్తి నాట్యం, మన కోసం తోటలో రక్తి నాట్యం. మన ఇంటికి వెళ్తా. అగరొత్తులు ఎక్కడున్నాయి? ఆ పటాలనకాలు ఉన్నాయి. ఆర్తి కర్పూరం అది కూడా అక్కడే ఉంది. కొబ్బరికాయ ఏట్రా ఎప్పుడు లేని ఇవన్నీ అడుగుతున్నావు? దేవుడి మీద భక్తిగాని పెరిగిందా? ఇవన్నీ దేవుడికి కాదు, నా ధీరుడికి. నా మీద ఉన్న ప్రేమతో రెండోసారి రిలీజ్ అయ్యాడు నా బంగారం. అమ్మా తొందరగా కొబ్బరికాయ ఇవ్వమ్మా, నేను పగలగొట్టాను. ఏడ్సావులే, ఇప్పటికే నీకు ఈ సినిమా పిచ్చి ఎక్కువైందని మీ నాన్న ఓ తెగ తిడతాడు. ఇప్పుడు ఇదంతా చూశాడంటే నువ్వు కొబ్బరికాయ కొట్టడం కాదు, ఆయనే పగల కొడతాడు. తొందరగా పోయి స్కూల్ కి తయారవ్వు. ఈ రోజు ఆడ స్కూల్ కి వెళ్ళలేదు. ఈ రోజు స్కూల్ ఎక్కొట్టి సినిమాకి వెళ్దాం అనుకుంటే స్కూల్ ఏం మానేమంటున్నాడేంటి? నానా ఈ రోజు స్కూల్ మానట్లేదు నానా. ఈ రోజు చాలా ఇంపార్టెంట్ పాఠాలు చెప్తారు నానా. ఎన్ని రోజులైనా స్కూల్ మానేయొచ్చు, ఈ రోజు మాత్రం మానకూడదని మా మాస్టర్ చాలా స్ట్రిక్ట్ గా చెప్పారు నానా. చదివేది కలెక్టర్ చదువు కదా కదా, ఒక రోజు మానేసేది అయిపోవడానికి. కొంపలే మునిగిపోగాని రోజుకు మానే. నేను పని మీద పక్కూరు వెళ్తాను, నువ్వు కౌంటర్ దగ్గర కూర్చొని మీ అమ్మకి సాయం చేయి. నానా ఈ రోజు అసలు మానలేను. నేను మానమని చెప్తుంటే మాన నాకే ఎదురు. ఊరుకోవయ్యా, ఎవరైనా స్కూల్ కి వెళ్ళనంటే కొడతారు. నువ్వేంటి ఈడు స్కూల్ కి వెళ్తానంటే కొడతానంటున్నావు? అయినా నాకు ఈడు సాయం ఏమి అక్కర్లేదు, నేను ఒక్కదానే చూసుకోగలను. నువ్వెళ్ళు. నువ్వు ఇలా గారాలు చేపెట్టాడు, ఇలా తయారాడు. ఇప్పుడు చూస్తున్నా అమ్మా, నేను స్కూల్కి వెళ్తున్నా. నీకు విషయం తెలుసారా? ఈ రోజు నేను స్కూల్ ఎక్కొట్టి మగధీర సినిమాకి వెళ్తున్నా. ఏంట్రా స్కూల్ ఎక్కొట్టి మగధీర సినిమాకి వెళ్తావా? అవునరా, నచ్చిన హీరో సినిమా వచ్చిన రోజు మార్నింగ్ షో చూడనివాడు అభిమానే కాదురా. సర్లేరా, అదేం కొత్త సినిమా ఏం కాదు కదా. ఆ సినిమా ఎన్నిసార్లు చూసినా నాకు కొత్తగానే ఉంటుందిరా. మీరు వస్తారంటే రండి, మిమ్మల్ని తీసుకెళ్తాను. రావాలనే ఉంది, కానీ మన నలుగురు స్కూల్కి కొడితే డౌట్ వస్తుందేమో. పైగా ఆ హెడ్ మాస్టర్ మన నలుగురి మీద బాగా పగబట్టున్నాడు. స్కూల్ నుండి మనం వెళ్ళకపోతే వాళ్ళకి డౌట్ వస్తుంది. అసలు స్కూలే లేకపోతే అంటే హెడ్ మాస్టరే ఈ రోజు స్కూల్ కి సెలవిస్తారు. ఏ కారణం లేకుండా సెలవు ఎందుకు ఇస్తారు? ఆయన ఎందుకు సెలవిస్తారు? నేను ఇప్పిస్తా. ఎలా చెప్పను, చూపిస్తా. హలో, హెడ్ మాస్టర్ నారదముని స్పీకింగ్ హియర్. ఏమే నారదముని? నువ్వు హైట్ తక్కువ విన్నాను, నీకు బ్రెయిన్ కూడా లేదా? ఎవడా నువ్వు? నాకు ఫోన్ చేసి నాకు బ్రెయిన్ లేదంటావు? అబ్బా, మరి నీకు ఫోన్ చేసి నీకు బ్రెయిన్ లేదనకపోతే నీ ప్యూన్ కు బ్రెయిన్ లేదంటారేంటి? అయినా కలెక్టర్ ని ఎదిరించి మాట్లాడే అంత ధైర్యం వచ్చినా నీకు? ఏంటి మాట్లాడేది? కలెక్టర్ గారా? సారీ, నాకు తెలియదు సార్. ఏంటి తెలిసేది? అసలు హెడ్ మాస్టర్ ఎలా అయ్యావా?
ఎలా అవటం ఏంటి సార్, ఎంఏ బిఈడి చదివయ్యాను. చదువు ఉంటే సరిపోతుందా? అసలు జనరల్ నాలెడ్జ్, కామన్ సెన్స్, కొంచెం బ్రెయిన్ అన్నా ఉండాలి కదా. ఆయన డిఇఓ చనిపోతే సెలవివ్వకుండా స్కూల్ నడిపిస్తున్నావా? అయ్యో, డిఇఓ గారు చచ్చిపోయారా? నాకు తెలవదు సార్. ఇప్పుడు తెలిసింది కదా, సెలవిచ్చాయి. అలాగే సార్. నమ్మేశాడు. రే, డిఇఓ గారు చనిపోయారంట, స్కూల్కి సెలవు, గంట కొట్టే. ఓకే సార్. వెళ్ళి. ఒరే, సినిమా స్టార్ట్ అయిపోయిందిరా, రండ్రా. హలో, కొంచెం కింద కూర్చుంటారా? ఈసారి కూడా పట్టుకోలేదా? వైట్ చూద్దరు అమ్మాయి వచ్చిందా? ఎక్కడి నుంచి తలకాయ తీసుకొచ్చాడు? అవునండి, ఇందాక ఇక్కడ అమ్మాయి తల్లిదండ్రులు తీసుకుని ఫోటో కోసం. హలో, మేము కూడా సినిమా చూడాలండి, తల తీసి పక్కన పెట్టండి. ఎక్కడో విన్నట్టుంది. అమ్మ నా కొడక, స్కూల్ ఎగ్గొట్టి థియేటర్కి వస్తావా? నీ సంగతి చెప్తా అయిపోయాక. అబ్బా, ఇంట్లో తెలియకుండా సినిమాకి వస్తే వీడి వల్ల సగం సినిమా చూడలేకపోతున్నాను రా. ఆ కాళ్ళ పేరొకటి నా దగ్గర ఉంటే ఈడు తలే తీసేసేవాడిని రా. అయినా ఈడి పని ఇప్పుడు కాదురా, ఇంటర్వెల్ చెప్తా ఉంటే ఇంటర్వెల్ ఇప్పుడు చూడండి రా. ఏరా, వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, నన్ను సినిమా చూడనివ్వా? తిరలో సగం నీ తలకాయ మూసేస్తుంది. నువ్వే థియేటర్ ఓనర్వా? నేనే స్కూల్ ఎక్కట్లేదు, ఈ రోజు స్కూల్ సెలవు. ఏది వెయ్యాలో కూడా నువ్వే చెప్తావు. నాకు హోటల్లో కూర్చోమంటే కూర్చోడం కాదు కానీ సినిమాకి వస్తావా? ఏంటయ్యా నువ్వు సంపెత్తవా అని? చిన్న పిల్లాడు, ఏదో తెలియక చేసుంటాడు. ఆడు చిన్న పిల్లాడంటే కోస్తే కోస్తా మాత్రమే సరిపోతాడు ఏదవ్వా. పైగా ఈయన గారు సినిమా చూసేటప్పుడు తలాటం రాకూడదంట, వస్తే తల తీసేస్తాడంట. నా తల తీసేస్తాడంటాడు. ఎలా చూస్తున్నాడు చూడు. ఆగు, ఆ తల నీదనుకోలేదు, అందుకే అలా అన్నాను. నా తల నాది కాబట్టి ఎవరిదనుకున్నావురా నువ్వు? నా పని అయిపోయి నేను కూడా సినిమాకి వెళ్ళాను కాబట్టి సంగతి బయటపడింది. లేకపోతే స్కూల్కి వెళ్ళాడనే కదా అనుకుంటాం మనం. అబ్బా, నువ్వు ఊరుకోవయ్యా. జరిగిందేదో జరిగింది, ఇంకెప్పుడు నీకు చెప్పకుండా వెళ్ళడు. నువ్వు వెళ్ళు. సంపెత్తనే తల తీస్తాడంట తల. అమ్మా దా దా, నాన్నకి నేను సినిమాకి వెళ్ళానని కోపొచ్చిందా, లేకపోతే తల తీసేస్తానన్నదాని కోపొచ్చిందా? ఎల్లి అడుగు, మంచి కాక మీద ఉన్నాడు, కాల్చి వద్దులే. ఏంటి మాట్లాడేది? అసలు మీ గురించి మీరేమనుకుంటున్నారు? అయినా మీరు ఛాలెంజ్ అయినాక మీరేమైనా ఛాలెంజ్ రావడం అనుకుంటున్నారా? మీరు వచ్చి మాస్టర్ రావడం. ఆయన ఈ ఊరు గురించి ఎప్పుడు ఛాలెంజ్ చేయలేదు, మీరైనా ఛాలెంజ్ చేస్తారండి. ఊరు తరపు నుంచి ఆడాలంటే ప్రెసిడెంట్ గారు ఒప్పుకోవాలి కదా. ఒప్పుకోండి. ఆయన ఏమైనా ఆస్తులు అడుగుతున్నాడే ఏంటి? పిల్లడు ఈ ఊరు తరపున ఆడడానికి పెర్మిషన్ అడుగుతున్నాడు, ఇచ్చేస్తే పోలే. ప్రెసిడెంట్ నువ్వా నేనా? మీరే. పర్మిషన్ ఇవ్వాలా లేదో ఆలోచించి చెప్తాను. ప్రెసిడెంట్ గారండి, ఏంట్రా? అసలు మాస్టర్ గారు ఛాలెంజ్ చేయడానికి ఇంకో కారణం కూడా ఉందండి. ఏంటది? వాళ్ళు మమ్మల్ని సెలెక్ట్ చేయకపోవడమే కాకుండా మా ఊరిని తిట్టారండి. మన ఊరిని తిట్టాడా? అవునండి. ఏ ఊరు నుంచి వచ్చారంటే సకినేట్పల్లి అన్నామండి. తొక్కలో సకినేట్పల్లి నుంచి వస్తే టీమ్ లో ప్లేస్ ఇవ్వాలా అన్నారండి. తొక్కలో సకినేట్పల్లి అన్నాడా? అవునండి. అంతేకాదు, మమ్మల్ని ఏమన్నా అనండి కానీ మా ఊరిని ఏమన్నా అంటే మా ప్రెసిడెంట్ గారు ఒప్పుకోరని చెప్పామండి. అప్పుడేమన్నాడు? బొంగులో ప్రెసిడెంట్ మమ్మల్ని ఏం చేస్తాడు అన్నాడండి. బొంగులో ప్రెసిడెంట్ అన్నాడా? ఆ విషయం వాడికి ఎలా తెలిసిందండి? సరే, అయితే వాడు పొగర అనసాల్సిందే. సరే మాస్టర్,
ఊళ్ళో ఏం కావాలంటే అది వాడుకోండి. ఏ పిల్లోడు కావాలంటే ఆ పిల్లోడు ఆడించండి. కావాలంటే నా కొడుకుని కూడా పంపిస్తాను. మనకి కొడుకు ఎక్కడున్నాడు? ఏది ఎమోషనల్ అనేసి పిల్లల్ని ఆడించేసుకోండి అన్నారు, బాగానే ఉంది. మరి ఆ స్కూల్ అటెండెన్స్ గురించి మీకు ఎందుకండి? హెడ్ మాస్టర్ చెప్తాను, ఆడే పిల్లలందరికీ అటెండెన్స్ చేసేయమని. మాస్టర్ మీ పని మీద మీరు ఉండండి. థ్యాంక్స్. క్లాసులు విసిరేయటం కదరా. ఈ రోజు నువ్వు నాకు దొరకాలి. ఇద్దరు మనుషులు పెట్టారా సరే, నేను గోదావరిలోకి విసిరించకపోతే నా పేరు అన్నాపత్రులు తాతారావే కాదు. ఏమైందయ్యా? మళ్ళీ ఆడు మీద సిద్ధులు ఎత్తనా? సిద్ధులు వేయడం కదే, ఆడు చేసిన పనికి నాకు శివాలెత్తిపోతుంది. అసలు ఇన్ని ఏ మళ్ళీ ఏదైనా ఏదో పని చేశాడా? ఆడు చేసేవే ఏదో పనులే. ఈడు చేసిన ఏదో పనికి ఆ జట్కా ఏరన్నా 3000 ఇస్తావా చస్తావని నా పేక మీద కూర్చున్నాడు. ఏ ఆ జట్కా ఈరనికి 3000 ఎందుకు ఇయ్యాలి? ఏం చేశాడో నీ కొడుకును అడుగు. ఏరా ఆ ఈరన్న నేను చేసావురా? అబ్బే వీరన్న నేను చేయలేదమ్మా, ఆడు గుర్రోని జస్ట్ పిలిచానంతే. పిలిచినందుకే 3000 అడిగాడా? అది ఎలా పిలిచానంతే. నాకు మనకంటే ముందు రణదేవ్ పిల్ల కాజల్ ఓడి తీసుకెళ్లిపోతున్నాడు. నాగవే గట్టి తినకు. నాగు మన రణదేవ్ పిల్లని ఓడించి మిత్రం ఇంత పరువు కాపాడాలి. నాగు భాష నాగవే నాగు. లాగిందా? ఏంటి లాగేది? అది ఈయన్ని లాగటం కాదు, ఈడే దాన్ని గోదావరిలో లాగేశాడు. దెబ్బ చచ్చూరుకుంది. చచ్చిన గుర్రానికి 3000 ఇస్తావా లేదని ఆ జట్కా ఏరన్నా నానా గొడవ చేస్తున్నాడు. అసలు ఈయన్ని మన గోల్ కీపర్ దొరికాడు. ఎవరు మాస్టారు? కిట్టు. ఏంటండి ఎందుకు కొడుతున్నారు? మాస్టారు వీడు చేసిన అల్లరి గురించి మీకు తెలియదండి. పిల్లలు అన్నాక అల్లరి చేయరా ఏంటి? చెయ్యొచ్చు మాస్టారు, కానీ వీడు చేసిన అల్లరి విలువ 3000. ఆ 3000 కావాలంటే నేను ఇస్తాను. మిమ్మల్ని ఒక విషయం అడగాలి. ఏంటండి? ఈ ఊరు తరపున ఒక ఫుట్బాల్ టీం తయారు చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఒప్పుకుంటే కిట్టుని అందులో ఆడిందాం అనుకుంటున్నాను. భలేవారు మాస్టారు, దానికి ఇంతలా అడగాల? కనీసం ఏదోగా ఆటలో పడితేనే ఆ మగ తెరిపి చదువుతుందేమో. కావాలంటే పగలు రాత్రి మీ దగ్గర ఉంచుకుని ఆడించండి. ఆడు. ఏం కిట్టు ఆడతావా? మాస్టర్ ఈ రోజు మీరు నా ప్రాణ కాపాడిన ప్రాణం కదా మాస్టర్. మీకోసం ఫుట్బాల్ ఏంటి మాస్టర్, బాస్కెట్ బాల్, త్రో బాల్, క్రికెట్ బాల్, రబ్బర్ బాల్, బేస్ బాల్, వాలీబాల్ అన్ని ఆడతా మాస్టర్. అన్ని బాల్ అక్కర్లేదు, ఒక ఫుట్బాల్ ఆడితే చాలు. ఓకే మాస్టర్, మీరు చెప్పారుగా ఆ ఫుట్బాల్ మాత్రం ఆడతాను మాస్టర్. ఓకే. వీరబాబు ఎల్రా యారా, గడియారం తిరగటం లేదు, బ్యాటరీ వేయించమని చెప్పానా? మర్చిపోయానండి. పొద్దున్న కళ్ళు పాకల దగ్గరికి, రాత్రులు ఆ పాకల దగ్గరికి వెళ్ళటం మర్చిపోవే? రేపొద్దున్న నుంచి ఈ గడియారం తిరగకపోతే నీ జీవితంలో ఈ ఊళ్ళో తిరగవు. అదేంటండి గడియారానికి జీవితానికి ముడేటేస్తున్నారు? దానికి దీనికి చాలా దగ్గర సంబంధం ఉందరా. సెకండ్ల ముళ్ళు బాల్యం లాంటి స్పీడ్గా తిరుగుతుంది, నిమిషాల ముళ్ళు యవ్వనం లాంటి ఓ పద్ధతిలో తిరుగుతుంది, గంటల ముళ్ళు ముసల్తానం లాంటి తిరగలేక తిరుగుతుంది నీకులాగా. ఏం మాస్టర్, మీ ఆటకు కావాల్సిన పిల్లలందరూ దొరికారా? ఇంకా 2-3 దొరకాలండి. ప్రాక్టీస్ బాగా జరుగుతుందండి? బాగా జరుగుతుందండి. అయితే ఒరే అందరికి ఒకేసారి అర్జెంట్ అయిపోయిందా? అర్జెంట్ కాదండి, బాబు చెరువులో అడిపోయాడు. అవునా? తప్పకుండా రా. బాబు పడిపోయాడు అంటే ఎవడో చిన్నపిల్లడు పడిపోయాడు అనుకున్నాను. ఈడే పడిపోతా. ఇంత ముసలాయన పడిపోతే బాబు పడిపోయాడు అన్నారేంటండి? ఈడి పేరు బాబులేండి, మన కర్మ కొద్దిని. చిన్నపిల్లల చెరువులు ఎందుకు పడ్డారా? నేను పడలేదు, ఈత నేర్చుకుందాం కదా అని చెరువులో దిగితే మునిగిపోయాను. ఈ వయసులో నీకు ఈత అవసరమా? 2012లో జలప్రళయం వచ్చి భూమి అంతా మునిగిపోతుందంటగా. ఈతొస్తే బతకచ్చు కదా అని.
ఇంతకాలం బతికే ఇంకా ఏం పీకుదాం అని నీకు పెళ్ళం పెట్టాకలు కూడా లేవు కదా. ఒరే ఈ ఎవడు రక్షించాడు? రా సుధీర్. మరికొద్ది సేపట్లో తూర్పు గోదావరి జిల్లా జట్టుకి సకినేటిపల్లి జట్టుకి మధ్య ఫుట్బాల్ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. రిఫరీ రెండు టీముల కెప్టెన్ ని టాస్ కి ఇన్వైట్ చేశాడు. చూద్దాం టాస్ ఎవరు గెలుస్తారు. హెడ్. హెడ్. ఏం కావాలి? మాకి కోట్ కావాలి. ఓకే. సకినేటిపల్లి జట్టు కెప్టెన్ సీను టాస్ గెలిచి గ్రౌండ్ తీసుకున్నాడు. నేను చెప్పింది గుర్తుందిగా, మనం గెలవడం కన్ఫర్మ్. మన గెలుపుతో లైఫ్ లో ఇంకోసారి వాళ్ళ ఫుట్బాల్ ని టచ్ చేయకూడదు. నేను మీకు ఎలా ఆడాలో చెప్పాలనుకోవట్లేదు, ఎందుకు గెలవాలో చెప్పాలనుకుంటున్నాను. ఇన్ని రోజులు మీరు ప్రాక్టీస్ చేసి నేర్చుకున్న ఆట పడిన కష్టం ఈ రోజు కోసమే. ఈ రోజు మీరు గెలిచారా ఇంక జీవితంలో మీకు ఓటమి ఉండదు. సో మీరు గెలవడం కోసం ఆడాలి, సరేనా? మాస్టర్ ఆట ఎంతసేపు ఉంటుందండి? పేకాట్లాగా రోజులు ఉండదు, మొత్తం గంటన్నర. 45 నిమిషాలు ఫస్ట్ హాఫ్, 45 నిమిషాలు సెకండ్ హాఫ్, మధ్యలో 10 నిమిషాలు బ్రేక్. మరికొద్ది క్షణాల్లో మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. ఆట మొదలైన కొద్దిసేపటికే జిల్లా జట్టు తన మొదటి గోల్ చేసింది. సకినేటిపల్లి జట్టు గోల్ చేసి స్కోర్ సమం చేసింది. ఇప్పుడు స్కోర్ 1-1. నేను అనుకున్న దానికంటే బాగా ఆడుతుంది సకినేటిపల్లి టీం. ఏ మాత్రం కేర్లెస్ గా ఉన్నా మనం ఈ గేమ్ ఓడిపోతాం. ఆ ముగ్గురులో ఒకరిని సెకండ్ హాఫ్ లో దిక్కుంటా చేయాలి మనం. పండుని దిక్కుండా చేయొచ్చు. వాళ్ళ నాన్న వీక్నెస్ నాకు తెలుసు. వాళ్ళ నాన్నతో నేను మాట్లాడతాను. అవునా? అయితే వెళ్ళి మాట్లాడు. Come on, Gopal. Go, 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 go. రెండు జట్ల మధ్య పోటీ హోరాహోరీగా జరుగుతోంది. తూర్పు గోదావరి జిల్లా జట్టు వాళ్ళు బంతిని గోల్ పోస్ట్ వైపు తీసుకెళ్తున్నారు. గోల్! ఇప్పుడు స్కోరు 2-1.
సకినేటిపల్లి జట్టు గోల్ కీపర్ బంతి ఆపే ప్రయత్నంలో గాయపడటంతో జిల్లా జట్టు ప్లేయర్ సునాయాసంగా గోల్ చేయగలిగాడు. తూర్పు గోదావరి జిల్లా జట్టు సకినేటిపల్లి జట్టు మీద పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇప్పుడు స్కోర్ 3-1. మీకు మీ అబ్బాయి డిస్ట్రిక్ట్ టీంలో ఆడి మీ పరువు నిలబెట్టాలందా లేదా? ఎందుకు లేదు? అందుకోసమే కదా వాడు అంత కష్టపడి ఆడుతుంది. ఆ టీంలో ఎంత ఆడినా ఉపయోగం లేదు. చూసారుగా, స్కోర్ 3-1. గ్యారంటీగా మా టీం మీద మీ టీం ఓడిపోతుంది. దాంతో మీ పరువు పోతుంది. మీ వాడికి డిస్ట్రిక్ట్ టీంలో ఆడే ఛాన్స్ కూడా పోతుంది. అది పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? సెకండ్ హాఫ్లో మీ వాడిని ఆడకుండా కూర్చోబెట్టండి. మా కోచ్తో చెప్పి మీ టీం ఓడిపోయినా కూడా మీ వాడిని డిస్ట్రిక్ట్ టీంలో సెలెక్ట్ చేస్తాం. ఆలోచించుకోండి. ఆటలో మొదటి 45 నిమిషాలు అయిపోయాయి. జిల్లా జట్టు 3-1 ఆధిక్యంలో ఉంది. బాయ్స్, ఇలాగే ఆడితే సెకండ్ హాఫ్ కూడా మందే. ఓకే, ఇప్పుడు ఏం జరిగిందని మీరు అందరూ ఇలా ఉన్నారు? మీరు అనుకున్నట్టు మేము ఆడలేకపోయాం మాస్టర్. అవును మాస్టర్, మనం ఓడిపోతామని చాలా భయంగా ఉంది మాస్టర్. చూడండి, ఓటమి గురించి ఆలోచించేవాడు ఎప్పుడు జీవితంలో గెలవలేడు. గెలిచేవాడు ఎప్పుడు ఓటమి గురించి ఆలోచించడు. అయినా గెలిపోవటములు గ్రౌండ్ లో ఉండవు, మన మైండ్ లో ఉంటాయి. గెలవాలని పట్టుదల మీలో ఉండాలి, కానీ మీరు తప్పకుండా గెలుస్తారు. గాయత్రి, ఆ రోజు క్లాస్ లో వేమన పద్యం చెప్పావు, గుర్తుందా? గుర్తుంది మాస్టారు. ఒకసారి చెప్పు. పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టెనేని బిగయ పట్టవలయు బట్టి విరుట కన్న బరగ చచ్చుట మేలు విశ్వదాభిరామ వినురవేమ. మళ్ళీ చెప్పు. పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టెనేని బిగయ పట్టవలయు బట్టి విరుట కన్న బరగ చచ్చుట మేలు విశ్వదాభిరామ వినురవేమ. పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టెనేని బిగయ పట్టవలయు బట్టి విరుట కన్న బరగ చచ్చుట మేలు విశ్వదాభిరామ వినురవేమ. కమ్ ఆన్ బాయ్స్, మన ఆడేది దేనికోసం? గెలుపు కోసం. మన ఆడేది దేనికోసం? గెలుపు కోసం. మన ఆడేది దేనికోసం? ఏంటన్నా? నువ్వు గ్రౌండ్ లోకి వెళ్ళదు, కూర్చో. దేనికి? నీకు డిస్ట్రిక్ట్ ప్లేయర్ గా సెలెక్ట్ అవ్వాలనుందా లేదా? ఉంది. అయితే నోరు మూసుకుని అది కాదు నాన్న. కూర్చోమన్నానా? బాయ్స్ కొంచెం జాగ్రత్తగా ఆడండి, చూసుకుని ఆడండి, ఫోకస్ చేయండి. మా వాడికి కడుపులో నొప్పి ఉందంటండి, మీకు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాడు. అలాగా? అవును మాస్టారు. అయితే రెస్ట్ తీసుకో. సచ్చా, నువ్వు వెళ్ళు, కూర్చో. ఓకే సార్. ఇప్పుడు సెకండ్ హాఫ్ స్టార్ట్ కాబోతోంది. ఫస్ట్ హాఫ్ లో వెనకబడిన సకినేటిపల్లి జట్టు సెకండ్ హాఫ్ ఎలా ఆడుతుందో చూడాలి. గోల్ చేశాడు. స్కోర్ 2-3. Come on, shoot, shoot. Come on, shoot, shoot. Oh, shit. బాల్ పట్టుకున్నాను. ఇది బాధపడు. పని కాలు కాలు పడేరా. అయ్యో నేను నాన్న సీను రా కూర్చో. ఏం కాలేదు కదా? అయ్యో పండు, నువ్వు వెళ్తావా? ఇంకా నొప్పి తగ్గలేదు మాస్టారు. సరే ఆది, సార్ నువ్వు వెళ్ళు. ఓకే సార్.
రే నాగు నాగు నెక్ నెక్ బాల్ నెక్. కమాన్ కమాన్. ఏమిటి సార్ బాల్ వాళ్ళు అలా తీసుకెళ్తున్నారు? చేతితో టచ్ చేయకుండా ఎలాగైనా తీసుకెళ్లొచ్చు. సకినేటిపల్లి జట్టు నమ్మశక్యం కాని రీతిలో గోల్ చేసింది. ఇప్పుడు స్కోర్ 3-4. ఇంకొక 5 నిమిషాల్లో సెకండ్ హాఫ్ టైం అయిపోతుంది. ఈలోగా సకినేటిపల్లి జట్టు గోల్ చేయకపోతే ఆ జట్టు ఓడిపోయినట్టే. గ్రౌండ్ లో చంటిగాడు ఒక్కడే అయిపోయాడు రా. మన ఇద్దరిలో ఏ ఒక్కడు గ్రౌండ్ లో ఉన్నా మ్యాచ్ కొట్టచ్చు. పాపం రా, మాస్టర్ మన కోసం ఎంత కష్టపడ్డారా. ఊరంతా మన మీద ఎంతో ఆశ పెట్టుకొని మన కోసం వచ్చారా. కానీ నాకు దెబ్బ తగలడం, నీ కడుపు నొప్పి రావడం ఇప్పుడే జరగాలారా. చా, మా వాళ్ళ టాలెంట్ మీద ఉన్న నమ్మకం. నీ టీం ఓడిపోతే గ్రౌండ్ లో అందరి ముందు నీ కాళ్ళకి దండం పెట్టి వెళ్ళిపోతా. ఎలాగైనా సరే ఈ మ్యాచ్ నగ్గాలి. ఇప్పటి వరకు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులే మీ వెనకాల ఉంటారు. ఇప్పుడు ఊరు మొత్తం మీ వెనకాల ఉంటుంది. ఏంట్రా ఆడేది? కడుపు నొప్పుతో ఆడతాను అన్న, ఆడతాను. నువ్వు చెప్పినట్టు ఆడకుండా డిస్ట్రిక్ట్ టీమ్ లో వచ్చే ప్లేస్ నాకు వద్దు. మాస్టర్ కోసం, ఊరు కోసం నేను ఆడతాను. సూరి వెళ్ళరా. పండు ఎలాగైనా నువ్వు స్కోర్ చేయాలి. వెళ్ళు. ఏంట్రా చూస్తున్నావో? నా కొడుకు ఆలోచించినట్టు నేను ఆలోచించలేకపోయాను రా. ఇప్పుడు చెబుతున్నాను, చూస్తుండో నా కొడుకు ఎట్టా ఆడతాడో చూస్తుండో. నన్ను క్షమించండి మాస్టారు, తప్పు చేశాను. ఆట ఆఖరి నిమిషానికి వచ్చేసింది. సకినేటిపల్లి జట్టు గోల్ చేసి స్కోర్ సమం చేస్తారో ఓడిపోతారు. స్కోర్ సమం చేసింది. ఇప్పుడు స్కోర్ 4-4. ప్రెసిడెంట్ గారు, టైం అయ్యేసరికి 2 టీములు సమానంగా గోల్స్ చేసాయి కదా, మరి ఏ టీం గెలిచినట్టు? ఆ విషయం ఆ పోస్ట్ మాస్టర్ అడుగు. 2 టీములు గోల్ సమానంగా చేశారు కాబట్టి ఎక్స్ట్రా టైం ఉంటుంది. మరి అప్పుడు కూడా సమానంగా గోల్స్ చేస్తే ఏం చేస్తారు? అప్పుడు పెనాల్టీ షూట్అవుట్ ఉంటుంది. పెనాల్టీ షూట్అవుట్ అంటే అర్థమైంది ఏంట్రా? ఎక్స్ట్రా టైం ఆడతారా? డైరెక్ట్ పెనాల్టీనా? పెనాల్టీ షూట్అవుట్. మీకేమైనా అభ్యంతరం ఉందా? లేదు. ఓకే. వాళ్ళ గోల్ కీపర్ చాలా వీక్, అందుకే నేను పెనాల్టీ షూట్అవుట్ అడిగాను. గెలవడానికి ఓడిపోవడానికి మధ్య మనకున్నది 5 గోల్సే. ఇప్పటి వరకు గెలిపించే బాధ్యత మీ అందరిది, కానీ ఇప్పుడు సగం బాధ్యత నీదే కిట్టు. ఇప్పుడు పెనాల్టీ షూట్అవుట్ స్టార్ట్ కాబోతోంది. జిల్లా జట్టు కెప్టెన్ బాల్ ని కిక్ చేయబోతున్నాడు.
చేశాడు. తాతారా హోటల్లో మిగిలిందంతా నీ కొడుకే పెడుతున్నట్టున్నావు. చూడు గోల్స్ ఆపట్లేదు. అంతా నీ వల్లే. మీ ఓడి చాలా గోల్స్ వదిలేశాడు. ఈ గోల్ కూడా వదిలేసి నెక్స్ట్ మనం గోల్ చేయలేదనుకో మనం ఓడిపోతాం. ఒరే కిట్టు బాలా బాలరా, మన ఊరి పరువు కాపాడు. ఆపో. సకినేటిపల్లి జట్టుకి ఇదే లాస్ట్ ఛాన్స్. ఇప్పుడు గనక వాళ్ళు గోల్ చేయగలిగితే జిల్లా జట్టు మీద 4-3 స్కోర్ తో గెలుస్తారు. శ్రీను బలం రైట్ కిక్, లెఫ్ట్ సైడ్ జంప్ చేయి. సకినేటిపల్లి జట్టు కెప్టెన్ గోల్ చేసి తన జట్టును అద్భుతంగా గెలిపించాడు. మీరెవరు? తొక్కలో సకినేటిపల్లికి బొంగులో ప్రెసిడెంట్ ని చూసావుగా. మా సకినేటిపల్లి దెబ్బేంటో. ఇంకెప్పుడు నోరు జారకు నాలికొస్తా. ఒరే ఇంకా చూస్తారట్రా. మా నూరు పరువు నిలబెట్టిన మన మాస్టర్ గారిని పైకెత్తండి రా. రండి.